భాగ్యనగరం అంటేనే చెరువులు కుంటల సమాహారం. శతాబ్దాలుగా ఎన్నో చెరువులు ప్రజలకు తాగునీరు సాగునీరు అందిస్తూ నగర సంస్కృతిలో భాగమై విరాజిల్లుతున్నాయి. అలాంటి చెరువుల ఉనికి రాను రాను ప్రమాదంలో పడుతోంది. ఆధునిక నగరం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఓ పక్క గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నా ఆ అభివృద్ధి మాటున చెరువుల చెర కొనసాగుతూనే ఉంది. అక్రమ నిర్మాణాలతో అడుగడుగున చెరువులను ఆక్రమించుకుంటూ పోతున్నారు. అక్రమ దందాకు రకరకాల పేర్లు పెట్టుకోవడం కార్పొరేట్ వ్యవస్థకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఓ బడా సంస్థ చేస్తున్న నిర్వాకంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. నగరంలో ఒక్కో చెరువుది ఒక్కో కథ ఒక్కో వ్యధ. నగరంలోని శేరిలింగంపల్లి నల్లగండ్ల చెరువుది మాత్రం విచిత్ర పరిస్థితి. ఇక్కడ ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థకి ఎక్కడలేని సామాజిక స్పృహ గుర్తుకొచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టింది. అయితే ఎంతో ముందు చూపుతో చెరువు పరిసర ప్రాంతాలను కొన్నాళ్ల క్రితమే సదరు సంస్థ వారి మనుషుల చేత భూములు కొనుగోలు చేయించి అక్కడ నిర్మాణాలను చేపట్టింది. మెల్లమెల్లగా బఫర్ జోన్లను ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టింది. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరుతో ఇప్పుడు చెరువు సుందరీకరణ చేస్తున్నామంటూ గొప్పలు చెప్తోంది. ఇక ఇదే విషయమై అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు సామాజిక బాధ్యతగా చెరువు బాగు చేస్తున్నారని, అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు భాగ్యనగర ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చిన సిటీలోని చెరువులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు కోట్లు కురిపిస్తున్నాయి. చెరువు భూమి కదా, కబ్జా చేసేద్దాం, పూడ్ చేద్దామంటూ ఓపెన్ గానే వాటిని పూడ్ చేసి వెంచర్ల మీద వెంచర్లు నిర్మించేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు అధికార యంత్రాంగంతో ములాఖాతై అవసరమైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులను మార్చేస్తున్నారు. హైదరాబాద్ నానాటికి విస్తరిస్తూ పోతుండడం, అనేక ప్రాంతాల వారికి ఒక ఉపాధి కేంద్రంగా విరాజిల్లుతూ ఉండడంతో ఇక్కడ భూముల విలువ చుక్కల్లో చేరింది. దీంతో భూమి కేంద్రంగా జరిగే కాసుల వేటకు ఈజీగా దోచుకునే రాజమార్గంగా చెరువు కనపడింది. ఎంత ఆక్రమించినా అడిగే నాథుడే లేడని గద్దల్లా చెరువు భూముల్ని దోచుకుంటూనే ఉన్నారు. అయినా ఇవేవి మన పాలకులకు, అధికార యంత్రాంగానికి మాత్రం కనిపించవు. సిటీ శివారులోని చెరువులైతే రియల్ మాఫియా చేతిలో పడి పూర్తిగా కనుమరుగవుతున్నాయి. రియల్ మాఫియా అరాచకాలు ఏ స్థాయికి చేరాయంటే చివరకు చెరువుల హద్దుల్ని ఇష్టం వచ్చినట్లు చెరిపేస్తున్నారు. రీసర్వేలు చేయించి మరీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులు మార్పించి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. గతంలో ఉన్న పట్టా భూముల్ని తమ మనుషులతో కొనుగోలు చేసి ఓపెన్ గానే చెరువుల భూములను చెరబడుతున్నారు. సరిగ్గా అలాంటిదే ఒక చెరువు కబ్జాదారుల చేతిలో చిక్కి విలవిలలాడుతోంది. సిటీలోని అతి పెద్ద చెరువుల్లో శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల చెరువు ఒకటి. నల్లగండ్ల చెరువు విస్తీర్ణం 89 ఎకరాలు కాగా చుట్టూ 30 మీటర్ల వరకు బఫర్ జోన్ గా నిర్ణయించారు. గతంలో ఈ చెరువు విస్తీర్ణం ఇంకా ఎక్కువగానే ఉండేది. అయితే రీసర్వేల పేరుతో హద్దులు తరచూ మారుస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నల్లగండ్ల చెరువును ఆక్రమించి కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరుతో చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామంటూ సుందరీకరణ పనులు చేపట్టింది. సుందరీకరణ పేరుతో సదరు సంస్థ 50 కోట్ల రూపాయలు విలువైన భూమిని అక్రమంగా సొంతం చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శేరిలింగంపల్లి, నల్లగండ్ల ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు విస్తరిస్తూ ఉండడం, తన నిర్మాణాలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడంతో సదరు సంస్థ ప్రతిష్టను పెంచుకునేందుకు చెరువు సుందరీకరణ పనులు చేపట్టింది. ఇక పనిలో పనిగా గోడ మరింత బలంగా ఉండేందుకు చెరువు భూమిలో మట్టి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకున్న వారు మాత్రం లేరు. నల్లగండ్ల చెరువు విస్తీర్ణం 89 ఎకరాలు, చుట్టూ 30 మీటర్ల వరకు బఫర్ జోన్ గా నిర్ణయించారు. రియల్ ఎస్టేట్ సంస్థలు ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు భూములను కొని నిర్మాణాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నల్లగండ్ల చెరువు సమీపంలో భూములను కొన్న ఓ రియల్ సంస్థ అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని చేపట్టింది. చెరువుకు సమీపంలో తమ భూముల సరిహద్దు రావడంతో బఫర్ జోన్ లో ప్రహరీ నిర్మించారు. ప్రహరీ లోపల మొక్కలు నాటారు.
నల్లగండ్ల చెరువు పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్న అంచనాతో కొన్నేళ్ల క్రితమే రియల్ సంస్థ తన వెంచర్ను నల్లగండ్ల చెరువుకు సమీపంలో ప్రారంభించింది. జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకున్న అనంతరం నిర్మాణాలు ప్రారంభించింది. నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ వదలాలంటే స్థలం లేకపోవడంతో చెరువు చుట్టూ ఉన్న బఫర్ జోన్ లో 20 మీటర్ల వరకు సుమారు 6 కిలోమీటర్ పొడవున రియల్ సంస్థ ప్రతినిధులు ఆక్రమించేశారు. ఆ భూమి విలువ దాదాపు 50 కోట్ల పైమాటే. ఈ ఆక్రమణను కప్పిపుచ్చుకునేందుకు, అధికారికం చేసుకునేందుకు చెరువు చుట్టూ రింగ్ బండ్ నిర్మిస్తామని, సైకిల్ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామంటూ ప్రభుత్వాధికారులకు తెలిపారు. ప్రస్తుతం ఆ పనులు కూడా చకచక సాగుతున్నాయి. నల్లగండ్ల చెరువును రియల్ ఎస్టేట్ సంస్థ చెరబడుతున్నా అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతం షేర్లింగంపల్లి మండలం వెస్ట్ జోన్ హైదరాబాద్లో. ఈ వెస్ట్ జోన్లో అపర్ణవాడు చందానగర్ సర్వే నంబర్ చందానగర్లో గంగారం పెద్ద చెరువు కానివ్వండి, లేకుంటే నల్లగండ్ల పెద్ద చెరువు కానివ్వండి, ఈరోజు అపర్ణవాడు దర్జాగా ఎకరాల కొద్ది రోజు కబ్జా పెట్టేసి శిఖం భూమి అని చెప్పేసి ఎఫ్టీఎల్లోకి వస్తుంది, బఫర్ జోన్లోకి వస్తుంది అని చెప్పేసి కాకుండా అసలు చెరువునే మొత్తం దాదాపుగా కబ్జా పెట్టి భారీ నిర్మాణాలు మొత్తం చేపట్టిన పరిస్థితి ఉంది. అపర్ణ విషయంలో గవర్నమెంట్ కానీ, హైడ్రా కానీ, ఇతర రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు ఎందుకు వణుకుతున్నారు, ఎందుకు వెనక్కిపోతున్నారు, లాలుచి ఎందుకు? ఈరోజు ప్రజలు ముఖ్యం, మీకు ప్రజల అవసరాలు ముఖ్యం. ఈరోజు మన భావి భారత తెలంగాణకి, హైదరాబాద్కి ఈరోజు నీళ్లు రావాలంటే, వాటర్ బాడీస్ నిలబడాలంటే చెరువుల్ని, కుంటల్ని కాపాడుకోవాలని లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేశారు. కానీ అపర్ణ విషయంలో ఈరోజు ప్రభుత్వం ఎందుకు వెనకబోతుంది? ఇప్పుడు మేము క్షేత్రస్థాయిలో అపర్ణ విషయంలో నల్లగండ్ల చెరువులోకి పర్యటించాము, అట్లాగే చందనగర్ చెరువు దగ్గర మేము పరిశీలన చేశాము. క్లియర్ కట్గా హైడ్రా అధికారులు గుర్తించారు, దిస్ ఈజ్ ఎంక్రోచ్మెంట్ అని చెప్పేసి. ఎంక్రోచ్మెంట్ క్లియర్ కట్గా ఈరోజు చెరువులోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వెనక్కిపోతుంది. హైడ్రా ఇప్పటికైనా సరే తన నిర్ణయాల్ని పునఃసమీక్షించుకొని అపర్ణ విషయంలో దూకుడుగా వ్యవహరించి ఎంక్రోచ్మెంట్లు తీయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. కబ్జాలలో ఎవరి రూటు వారిదే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎంతో అందంగా విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉన్న నల్లగండ్ల చెరువు సుందరీకరణ పేరుతో పూర్తిగా కబ్జా చేసే కుట్రలు సాగుతోన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రేపు సుందరీకరణ పూర్తయిన తర్వాత చెరువులోనికి వెళ్లకుండా గేట్లు పెట్టి తమ వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ జనాలని అనుమతించేలా ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నల్లగండ్ల చెరువును కాపాడకపోతే చెరువు ఆనవాళ్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా త్వరలోనే బెంగళూరు నగరంలో నీళ్లకు కటకట ఏర్పడినట్లే నగరంలో కూడా తాగునీరు లేని పరిస్థితి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువులని ఈరోజు పెద్ద పెద్ద రియాల్డర్లు, పెద్ద పెద్ద సంస్థలు మింగేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా నల్లగల్ల చెరువు చుట్టుపక్కల అపర్ణ లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లాంటి నిర్మాణాలు భారీ ఎత్తున జరగడం జరిగింది. ఒక మధ్యతరగతి ఏదో లోన్ తీసుకొని, ఏదో కార్మిక వర్గం నుంచి వచ్చి ఏదో డబ్బులు పెట్టి లోన్లు తీసుకొని ఒక ఇల్లు కొనుక్కునే కోరిక ఉన్నప్పుడు అలాంటి వాళ్ళనేమో ఇల్లు కూల్చడం జరిగింది. ఇటు పెద్ద హై రేంజ్ లాంటి రియాల్డర్లను ఉన్నటువంటి ఒక్కటి కూడా కూలగొట్టడం లేదు. అదేవిధంగా నోటీసులు ఇచ్చి మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా హైడ్రా వాళ్ళు ఈ పెద్ద నిర్మాణ సంస్థలు హైదరాబాద్లో ఉన్న నడిబొడ్ల షేర్లింగంపల్లి కాస్ట్లీ ఏరియా 1000 కోట్ల రూపాయలకు బిజినెస్ చేయడం కోసం ఈరోజు అపర్ణ లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈరోజు చెరువులు, కుంటలను కబ్జా చేసి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలు చేపట్టడమే భాగంగా దాంట్లో ఉండే కోట్ల రూపాయలు దండుకునే పరిస్థితి కనబడతా ఉంది. రేపు రాబోయే తరానికి ఈ చెరువులు, కుంటలు నీళ్లు లేకపోతే రేపు బెంగళూరు తరహాలో నీళ్లు లేక స్కూళ్ళకు, పాఠశాలకు సెలవులు ఇచ్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి పరిస్థితి తెలంగాణలోకి రాకూడదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే శ్రీలింగంపల్లితో పాటు నగరంలోని చాలా ప్రాంతాలకు తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ఒకప్పుడు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన తటాకాలు నేడు ఆక్రమణల చెరలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. శేర్లింగంపల్లి పరిధిలోని నల్లగండ్ల చెరువు మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు జీవించేవి. చెరువు నిండా నీళ్లతో కలకల్లాడేది. ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతోంది. దీనంతటికీ కారణం చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగిపోవడం, అక్రమ నిర్మాణాలతో చెరువులోకి నీరొచ్చే మార్గాలు మూసుకుపోవడం. ఇంతటితో ఆగకుండా కొన్ని బడా నిర్మాణ సంస్థలు మిగిలిన చెరువు భూమిని కబ్జా చేసేందుకు స్కెచ్ చేశాయి. చెరువు కబ్జా కథా కమామీషు మీద మరిన్ని వివరాలు రామకృష్ణ మనకు అందిస్తారు. చెరువులు పెద్దవాళ్ళ
కబంధ హస్తాల్లో చిక్కుకుని విలువెల్లాడుతున్నాయి. ఎక్కడ కూడా చెరువు అనేది తన నామరూపాలన్నింటినీ కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది నల్లగండ్ల పెద్ద చెరువు అంటారు. ఈ నల్లగండ్ల పెద్ద చెరువు ఒకప్పుడు దాదాపుగా 100 ఎకరాల వరకు కూడా ఉండేది. కానీ ఈరోజు మనం చూసుకుంటే చాలా బక్క చిక్కిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టూ కూడా వాస్తవానికి అపర్ణ బిల్డర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి స్థానికులు గతంలో చాలామంది చెప్పే మాట ఏంటంటే గతంలో ఇది నల్లగండ్ల పెద్ద చెరువు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే అపర్ణ పెద్ద చెరువు అంటున్నారు. ఎందుకంటే ఈ చుట్టూ కూడా మొత్తం అపర్ణ బిల్డర్స్ సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇక అపర్ణ అనే పిలుస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ పెద్ద చెరువుకి సంబంధించి 100 ఎకరాల్లో ఈ 100 ఎకరాలకు పైగా ఈ చెరువు ఉంది. ఈ చెరువుకి సంబంధించిన బఫర్ జోన్ అనేది 30 మీటర్లుగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం కూడా కరకట్టను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరకట్ట కూడా కేవలం వీళ్ళ కోసమే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్స్ పరంగా చూసుకున్నా కూడా మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా కొత్త బిల్డింగ్స్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాటితో పాటు ఇవన్నీ కూడా అపర్ణకు సంబంధించిన బిల్డింగ్సే. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఒక కరకట్టను ఏర్పాటు చేస్తారు. కరకట్ట మీద నుంచి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఏ వాహనాలైనా సరే కరకట్ట మీదుగా ఈ వాహనాలన్నీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అక్కడికి లోపల ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కరకట్ట మీద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే చాలామంది చెప్పే మాట ఇక్కడ మొత్తం కూడా చాలా చిన్న కరకట్ట ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ముఖ్యంగా అటు సైడ్ ప్రాంతం ఏదైతుందో అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో ఇంకా విశాలంగా ఉండేది. అక్కడ ఒక క్రషర్ మిషన్ ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా పూర్తిగా చెరువులోనే ఉన్నాయి. అక్కడ వరకు కూడా ఎవరు వెళ్ళలేరు కాబట్టి దాన్ని నెమ్మదిగా మొత్తం కూడా పూడ్చుకుంటూ ముందుకు వస్తున్నారు కాబట్టి అక్కడ మొత్తం కూడా అపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా విల్లాలని ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనిపైన ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో దీనిపైన ఒక నిర్వహణ ఉండాల్సిన కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపించలేదు. వాస్తవానికి ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించి అంటే జిహెచ్ఎంసీ కూడా ఒక వాచ్ టవర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాచ్ టవర్కి సంబంధించి కూడా వాస్తవానికి మనం చాలా చెరువుల దగ్గర ఇటీవల కాలంలో వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. ఆ వాచ్ టవర్ ఇప్పుడు ఒకసారి చూస్తే ఆ వాచ్ టవర్ అక్కడ ఒక ఎంప్లాయీ ఉంటారు. ఇక్కడ కూడా చెరువులు కబ్జా కాకుండా చూసుకునే బాధ్యత అతనిది. వాస్తవానికి మొత్తం అంతా చెరువు కబ్జాకు గురై అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆలస్యంగా ముద్దు నిద్ర లేచి ఇలాంటి వాచ్ టవర్లను వాటిని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పటికే దాదాపుగా మొత్తం కూడా ఈ ప్రాంతంలోని ఈ చెరువు ఏదైతుందో అదంతా కూడా బడా బిల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా ఈ చెరువు అనేది ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కరకట్ట అంటే ఇక్కడ స్థానికులు అభ్యంతరం మరొకటి ఏం వ్యక్తం చేస్తున్నారంటే ఇప్పుడు మొత్తం ఈ కరకట్ట మొత్తాన్ని కూడా అంటే స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం కూడా ఇక్కడ ఇదంతా కూడా అపర్ణకు సంబంధించిన సామ్రాజ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి రోజున ఈ కరకట్ట మీదకి స్థానికులైన తమని రానియకుండా మొత్తం కూడా వీళ్ళ పరిధిలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం అలాగే ఇరిగేషన్ శాఖ స్థానిక రెవెన్యూ శాఖ దీనిపైన పూర్తిస్థాయి దృష్టి సారించి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళంతా కోరుతున్నారు. ఏదేమైనా కూడా నల్లగండ్ల పెద్ద చెరువు కాస్త ఈరోజు కబ్జా కోరల్లో చిక్కుకుని విలువెల్లాడే పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా దీనిపైన ఒక చర్యలు తీసుకోవాలని హెచ్ఎంటీవీతో పాటు స్థానికులు కూడా కోరుతున్నారు. ఇది భూదందాపై స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.